ప్రకాశం జిల్లా అద్దంకిలో కలకలం రేగింది. 3 రోజుల క్రితం టీడీపీలో చేరిన వైసీపీ ఎమ్మెల్యే గొట్టిపాటి రవి ఫ్లెక్సీలను చించేశారు కొందరు గుర్తు తెలియని వ్యక్తులు. రవి టీడీపీలో చేరిన సందర్భంగా ఆయన అనుచరులు అద్దంకిలో పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అయితే వాటిని చించేశారు దుండగులు. 3 రోజుల క్రితం కూడా రవి చేరిక సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను కొందరు చించేశారు. అయితే అప్పుడు పోలీసులు జోక్యం చేసుకుని వాటిని తిరిగి అంటించారు. ఇప్పుడు మళ్లీ ఫ్లెక్సీలను చించడం అద్దంకిలో కలకలం రేపుతోంది. ఈ ఫ్లెక్సీల రగడపై మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ వెంకట్ అందిస్తారు. వెంకట్, ఇది ఎవరి పని ఉండొచ్చు? మొదటి నుంచి ఆయన రాకను కర్ణం వర్గీయులు తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఎవరి మీద పోలీసు అనుమానం వ్యక్తం చేస్తున్నారా? ప్రకాశం జిల్లా అద్దంకిలో టీడీపీలో చేరిన వైసీపీ ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ ఫ్లెక్సీల చించివేత వివాదాస్పదంగా మారుతుంది. ఆయన ఈ నెల 27వ తేదీ టీడీపీలో విజయవాడలో చేరారు. అయితే ఆ రోజు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను కూడా గుర్తు తెలియని వ్యక్తులు చించివేశారు. అయితే దాన్ని పోలీసులు లైట్ గా తీసుకున్నారు. అప్పటికప్పుడే ఈ విషయం బయటికి రాకుండా పోలీసులు కూడా ఫ్లెక్సీలు అంటించారు. అయితే వివాదం అప్పటికప్పుడు సద్దుమణిగింది. అయితే తాజాగా ఈ రోజు అర్ధరాత్రి టీడీపీ కార్యాలయం సమీపంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను కూడా గుర్తు తెలియని వ్యక్తులు చించివేశారు. దీంతో పోలీసులు ఈ ఫ్లెక్సీలు చించివేత కనుక ఎవరున్నారని చెప్పని ప్రస్తుతం ఆరా తీస్తున్నారు. అయితే ప్రధానంగా చూస్తే గొట్టిపాటి రవికుమార్ తెలుగుదేశం పార్టీలోకి రావటాన్ని కర్ణం బలరాం వర్గీయులు కర్ణం బలరాం అందరూ కూడా వ్యతిరేకించారు. అయితే చంద్రబాబు హామీతోటి తర్వాత పార్టీలో గొట్టిపాటి రవికుమార్ చేరారు. ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య కూడా ఇరు కుటుంబాల మధ్య కూడా గత కొంతకాలంగా ఫ్యాక్షన్ గొడవలు జరుగుతా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఎవరు కూడా ఒకరినొకరు పలకరించుకునే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో గొట్టిపాటి రవికుమార్ రాకను వ్యతిరేకిస్తున్న తెలుగుదేశం పార్టీలో ఇప్పటికే ఉన్న కార్యకర్తలు ఎవరైనా చించివేశారా, లేకపోతే దీని వెనక ఎవరైనా కారణం ఉందా అనే కోణంలో పోలీసులు ప్రస్తుతం దర్యాప్తు జరుగుతున్నారు. నిజంగా థ్యాంక్ యూ.